ఏపీకి ప్రత్యేక హోదా అదే సరైన ఛాన్స్. చంద్రబాబు ఏం చేస్తారో? చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా సాధించగలుగుతారా? కావాలని గట్టిగా పట్టుబడతారా? లేకుంటే గతంలో మాదిరిగా పట్టుజారిపోతారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తుంది. ఎన్డీఏ మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు కీలకంగా మారారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలో టీడీపీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. చంద్రబాబు అవసరం బీజేపీకి అనివార్యంగా మారింది. అందుకే ప్రత్యేక హోదా సాధించుకోవడానికి ఇది సరైన సమయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది విభజన చట్టంలో చేర్చారు. కానీ దశాబ్ద కాలం దాటుతున్నా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి. అలా చెప్పేదానికంటే ఆ అవకాశాలు లేకుండా పోయాయి. కానీ ఇప్పుడు రాజకీయంగా ఏపీ అడిగే పరిస్థితిలో ఉండగా ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి కేంద్రంలో అధికారంలోకి రాబోతున్న బీజేపీపై పడింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో యూపీఏ కూటమి ఓటమి పాలై ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. అదే సమయంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అయినప్పటికీ ఏపీకి ప్రత్యేక హోదా సాధించలేకపోయారు. కేంద్రంలో 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని దాదాపుగా తేల్చేసింది. అయితే ఇప్పుడు సొంతంగా బీజేపీకి మేజార్టీ ఉండడంతో ఏది చెప్పినా చెల్లింది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా సాధించే అవకాశం చంద్రబాబు నాయుడుకు దక్కింది. ఆంధ్రప్రదేశ్ విభజన కారణంగా హైదరాబాద్ తెలంగాణకు రాగా ఏపీకి రాజధాని లేకుండా పోయింది. తెలంగాణ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కావడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించింది. ఇక పేదరికం, ఆర్థికంగా వెనుకబడడం అనే కారణాలతో తమకు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని ఎప్పటినుంచో బీహార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అయితే ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ అధికారాన్ని ఏర్పాటు చేయాలన్నా, నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావాలన్నా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ పార్టీలకు సంబంధించి ఎంపీలే కీలకం కానున్నాయి. అయితే ఇప్పుడు మోదీకి సపోర్ట్ చేయాలంటే ఏపీ, బీహార్లు తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్ను కేంద్రం ముందు ఉంచే అవకాశాలున్నాయి. భారత రాజ్యాంగంలో అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా లేదు. కానీ 5వ ఆర్థిక సంఘం సిఫార్సులను అనుసరించి 1969లో రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అవకాశం కల్పించారు. ప్రత్యేక హోదా అమల్లో వచ్చిన మొదట్లో కేవలం అస్సాం, నాగాలాండ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఆ తర్వాత మరో 8 రాష్ట్రాలు కూడా ఈ ప్రత్యేక హోదా కల్పించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉంది. దీంతో దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కొనసాగుతుంది. కానీ ఏపీకి ఇవ్వడంలో మాత్రం తాత్సారం జరుగుతుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించింది. అప్పుడు టీడీపీ అడిగినా పెడచెవిన పెట్టింది. 2019లో సైతం బీజేపీ సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పుడు వైసీపీ 22 మంది ఎంపీలు ఎందుకు అక్కర రాకుండా పోయారు. ఇప్పుడు ఎన్డీలో అతిపెద్ద పార్టీగా నిలిచిన టీడీపీకి ప్రత్యేక హోదా సాధించడం చాలా సులువు. కానీ చంద్రబాబు ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.